కాన్ కాల్ అన్నావు? ఇదేనా? ఎవరా అమ్మాయి? ఏంటి విద్య కట్ చేస్తుంటే అన్నిసార్లు చేస్తున్నావు? పానీ ఒకసారి ఇంటికి రావద్దు. సరే వస్తాలే. మార్నింగ్ నుంచి హై ఫీవర్. పానీ నల్గొండకెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలని మనందరం ప్రార్థిద్దాం. నువ్వు కూడా చెయ్యి బావా. థ్యాంక్ యూ బావా. సరిపోయిందా? ఏమైంది పానీ? పానీ పానీ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నీ చేతిలో ఏముంది పానీ? అంతా పైబడతాయా, అంతా ఆయనే చూసుకుంటారు. అంతేలే, నా చేతుల్లో ఉంది. ఈ మెసేజ్ 100 మందికి ఫార్వర్డ్ చేయకపోతే నీ తలకై 1000 మొక్కల బుద్ధి. మొత్తం చేసిందంతా చేసి నా తల 1000 మొక్కలు చేస్తావా? అక్కడే ఉన్నాను, వస్తున్నాను. యా రాబర్ట్సన్, ఐ విల్ కంప్లీట్ రాబర్ట్సన్. యా రాబర్ట్సన్. రాబర్ట్సన్, 1 సెకండ్, మై మామయ్య సన్. యు నో దీస్ కంట్రీ పీపుల్. ఎగ్జాక్ట్లీ. రాబర్ట్సన్ రా. ఏంట్రా పొద్దున అంత చిరాగ్గా ఉన్నావు? మా బాబా ఎక్కడికి వెళ్ళాడు? పక్కింట్లో ఏదో పనుందని వెళ్ళాడు. ఈయన ఇంట్లో ఉండేలా లేడుగా. అయితే పక్కింట్లో, లేకపోతే ఫోన్లో మెసేజ్ల్లో. అసలు ఫస్ట్ నేను అనాలి ఆయనకి ఫోన్ ఇచ్చినందుకు. అయినా పొద్దున ఎందుకురా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అంగడి అమ్మి గొంగలు కొన్నట్టయింది నా పరిస్థితి. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. ఇంట్లో చెల్లేదుగా. లేదు, హాస్పిటల్కి వెళ్ళింది. నువ్వు మ్యాటర్ చెప్పు. అక్కడ చూడు. నేను ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను పానీ. చెప్పేసే. నాకు నువ్వంటే చాలా ఇష్టం పానీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ పానీ. నేను కూడా. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం పానీ. చేసుకుందాం. అది ఎందుకేం చెప్తావు? నువ్వు చెప్తావా లేకపోతే నిజం చెప్తావా? అదే అర్థం కావట్లేదు బావా. సరే, నీ బ్రెయిన్ ఏమంటుందో చెప్పు. 49% సుఖపడరా, ఉన్నది ఒకటే లైఫ్ అని చెప్తుంది. మరి మిగిలిన 51%? సస్తావరా, ఉన్నది ఒకటే లైఫ్, సావడం ఎందుకని చెప్తుంది. అయినా 51% చెప్పిందే కరెక్ట్ అనుకో. 100% అదే కరెక్ట్. లేకపోతే నా కొడుకు సావే. ఉంటానురా. ఎట్రా పని స్ట్రీట్ లైట్లో ఫేస్ వెలిగిపోతుంది. రాత్రి బాగా నిద్రట్టిందేమో. ఏంట్రా ఇద్దరు సీరియస్గా చూస్తున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? నాన్న, నా లైఫ్లో నేను ఎవరినో విలన్ అనుకుంటాను కానీ రియల్ విలన్ నువ్వే నాన్న. నాతో ఏమో నాన్ సింక్లో ఉంటావు, ఆ పక్కింటి పిండితేనేమో సింక్ అయి ఉంటావు. నీ వల్ల నా లైఫ్ జంక్ అయిపోయింది నాన్న. ప్రాసాపి పాయింట్కి రారా. అసలు బావా నువ్వాగు. నాకు అంటే చాలా ఇష్టం పానీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ పానీ. నేను కూడా. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం పానీ. చేసుకుందాం. అది నాన్న జరిగింది. మీ అమ్మ బతుకుండగా ఒక కారదానం కూడా చూడలేదురా. అలాంటిది నా కోడలతో పెళ్ళి అవ్వకుండానే ఇంకో పిల్లతో పెళ్లి కొప్పుకున్నారు నువ్వు. తప్పురా పని. నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఈ పెర్ఫార్మెన్స్ చేస్తే పక్కన నుంచి పడేసి ఉంటావు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కమలాసన్ గారు ఇంకా రిటైర్ అవ్వలేదు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ పోస్ట్ నువ్వు పోటీ చేద్దులే. అసలే విద్యకి దివ్యకి నా పరిస్థితి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మెసేజ్లో చేసినంత చేసి చిన్నపిల్లలు ఎడుతాబెట్టి. ఒక పని చేద్దాంరా పాని. మీ చెల్లి ఇంట్లో లేని టైం చూసి దివ్యని ఇంటికి తెచ్చావనుకో, మేమిద్దరం నిజం చెప్పేస్తాం. బావా ఈ ఐడియా బాగుందే. ఒకవేళ ఆ పిల్ల కోపంతో చంపేసినా నాతో పాటు మా నాన్న కూడా చంపేయమంటాను. ఏంట్రా? దివ్య, మా ఇంటికి వచ్చి చిచి చండాలంగా ఉంది. దివ్య, మా ఇంటికి వచ్చేస్తావా? ఏంటో నా కర్మ. ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? ఏదోలాగా చెప్పేద్దాం. యాక్చువల్లీ అది సరే, నేను నీకో విషయం చెప్పాలి. ఈ వీకెండ్ నీకో సర్ప్రైజ్ ఇస్తున్నాను. సర్ప్రైజా? సర్ప్రైజ్ అంటే షాక్ అవుతావు ఏంట్రా? అవును మరి, నా బతుకలా తగలడింది మరి. సరే కానీ నాకేదో చెప్పాలన్నా. అది దివ్య, నువ్వు మా ఇంటికి వస్తావా? పిచ్చోడా,
దానికెందుకు అంత కంగారు పడుతున్నావు? పెళ్ళైన తర్వాత ఎలాగో రావాల్సింది అక్కడికే కదా. ఇవన్నీ కాక మీ అమ్మ ప్రేమ గురించి చెప్పినప్పటి నుంచి మీ అమ్మా నాన్నని కలవాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అది కాదు దివ్య, యాక్చువల్లీ కానీ నేను ఫస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాకే మీ ఇంటికి వస్తాను, సరేనా? అబ్బా అది కాదు దివ్య. ఇప్పుడు ఆ? దివ్య నువ్వు నన్ను అన్నయ్య అన్నావా? అన్నయ్య అనుకున్నా. ఏంటి? మిమ్మల్ని బియ్యప్పం సారు రమ్మంటున్నారు అన్నయ్య. వస్తా వెళ్ళు. ఛ, అది అన్నయ్య కప్పిచ్చి కొడతాను. ఇద్దరు వస్తాం. వెళ్దాం పద. ఏంటో ఎప్పుడు చెప్దాం అనుకున్నా ఇదే జరుగుతుంది. ఆపం సార్, దెబ్బం సార్, సార్ కూర్చోండి. ఆపం 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 సార్. మిస్టర్ సారంగపాణి అండ్ మిస్టర్ స్మైలీ దివ్య, మీ గురించి పూర్తిగా అర్థమైపోయింది. దాని ముందే మీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఎస్, మీ ఇద్దరు గురించి, మీ ఇద్దరు ఆఫీసులో చేసే పనుల గురించి మొత్తం హై అథారిటీస్ చెప్పేశా. హై అథారిటీ వాళ్ళు వెంటనే మిమ్మల్ని వర్క్ ఆపేయమన్నారు. జోక్ చేసా, భయపడ్డారు కదా. ఇప్పుడేంటి ఇది జోకా? నవ్వాలా? సరిపోద్దా? ఇది సరిపోద్దా? లేకపోతే మీ దగ్గర ఇంకేమైనా జోక్స్ ఉంటే చెప్పండి, అవి విని నవ్వేసి అయిపోయి వెళ్ళిపోతాం. ఎందుకు పాని అంత సీరియస్ అయిపోతున్నా? మీ ఇద్దరు చేసే వర్క్స్ ని హై అథారిటీ చూపించా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉమెన్స్ డే కోసం తనని బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నియమించి ఒక 30 సెకండ్ల వీడియో చేయమని చెప్పారు. దాన్ని నువ్వే చేయాలి. దానిని మన ఆఫీస్ మెయిన్ పేజ్ లో పోస్ట్ చేస్తారంట. దానిని నిన్ను షూట్ చేయమని వాళ్ళకి అనౌన్స్ చేశారు. అది చెప్పడానికి మిమ్మల్ని ఇద్దరిని పిలిపిస్తే మనకి ఎక్కువ టైం కూడా లేదు. రేపు ఉదయం షూట్ చేయాలి. వావ్ సార్, దట్స్ అన్ అమేజింగ్ న్యూస్. మీ ఇద్దరం కలిసి షూట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ అస్. పదపాని వెళ్దాం. పానీ, వీ హ్యావ్ టు డూ ఇట్ వెల్. దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఎస్పెషలీ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది కంపెనీ అఫీషియల్ పేజ్లో ఈ వీడియో పోస్ట్ చేస్తే నాకు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. చాలా ప్లాన్గా చేద్దాం పానీ. కాన్సెప్ట్ నేను రాస్తాను, వీడియో షూట్ మాత్రం నువ్వు చెయ్యి. అది కాదు దివ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాలనుకున్నా ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాతే నేను వింటా. పానీ, ఆ. ఒక పని చేద్దాం. నువ్వు మార్నింగ్ 5 o'clock కి హెల్మెట్ పట్టుకొని రెడీగా ఉండు. హెల్మెట్ ఎందుకు? రేపు మార్నింగ్ చెప్తా. ఎక్కడ పిక్ చేసుకోవాలి? ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గరే. కాదు, ఉమ్, ఇక్కడికి వస్తాను, ఇక్కడే పిక్ చేసుకో. ఆఫీస్. సరే, యాజ్ యూ విష్. సరే, నేను బయలుదేరుతాను, నాకు పనుంది. ఏంటి పాని, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అంటే విద్య అది ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు, ఈరోజు సబ్మిట్ చేయాలంట. అందుకే ఎర్లీగా వెళ్తున్నాను. ఐ నో నాన్న, నువ్వు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు. ఐ విల్ టేక్ మనీ ఫ్రమ్ మై డాడ్ అండ్ విల్ టేక్ సమ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం పాని. అప్పుడు నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోక్కర్లేదు. ఓకే, జాగ్రత్త. పడుకో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ పాని. పడుకో. లైట్ ఆపేసి వెళ్ళి పాని. బ్రో, బైక్కి హెల్మెట్ ఉందన్నావు. ఏ బైక్? 2823. ఉంది.
ఇది అమ్మాయిలది కదా ఆ. అక్కర్లేదులే, నేను బైక్ మీద జాగ్రత్త కూర్చుంటాను, హెల్మెట్ అవసరం లేదు, హెయిర్ పాడైపోద్ది. నువ్వు పెట్టు తోకలో చెయ్యి. మన బ్రెయిన్కి, మన మగాడి ఊహాశక్తికి, అసలు ఈ ప్రపంచానికి ఈ ఆడవాళ్ళు ఏంటి అనేది అర్థం కాదు సార్. వీళ్ళ ఎమోషన్స్ అన్నీ అపరిచితుల్లో విక్రమ్లా ఉంటాయి. ఎప్పుడు ఏ ఎమోషన్ ఎలా ఫేస్ చేయాలో తెలియక మగాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్క ఆడదాన్ని ఎమోషన్ తట్టుకోలేమనుకునే మగాడికి ఇద్దరు ఆడవాళ్ళ ఎమోషన్స్ మధ్యలో పడితే ఎలా ఉంటుందో నాకు ఆ రోజే తెలిసింది సార్. హాయ్ పానీ. హాయ్, నేను దోల్తాను దిగు. అయ్యో ఎక్కువ పర్లేదు. నేనా? ఎవరు చూడలేదు కదా. You're the rain, and it's a new day. You're the rain, and it's a new day. No one can hold your soul back from lying on the nature's back. No one can teach you true love when you're gonna just smile like a star. No one can take you down. It's only your new dawn. So let you play, let you stay, let you celebrate the light of the day. Light of the day. Even if it's your task, you're always up for the race. And you're the ray, and it's the end of your day. Go, go, ma, go, go. Come on, come on, come on, come on, come on, come on, claps. దివ్య 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 మాట్లాడాలి 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 మాట్లాడాలి. Well, woman is not someone who can be controlled. We need people in our lives who can see us do great things and proudly say, that's my girl. మన లైఫ్లో ఇలాంటి పీపుల్ ఉంటే మనం లైఫ్లో ఎదుగుతూనే ఉంటాం. లాస్ట్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ద పర్సన్ హూ గేవ్ మీ వింగ్స్ టు ఫ్లై, ఆల్ దీస్ అప్లాజ్ అండ్ ద వీడియో క్రెడిట్, ఎవ్రీథింగ్ గోస్ టు సారంగపాణి. పాని 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 Pani, 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 pani. Hey, come on, baby. పాని. Hi, Sarangapani. Congratulations. పాణి అండ్ దివ్య, మీరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని అచీవ్ చేస్తారని నాకు ముందే తెలుసు. ఈ అచీవ్మెంట్కి ఇచ్చిన 1 lakh రివార్డ్ని నేను మన ఆఫీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తున్నాను. ఆపం 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 సార్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ మెయిల్ మీ. 1 week తర్వాత వస్తా. అమెరికాకి వెళ్తున్నా, స్టేఫన్తో మీటింగ్ ఉంది. Yes, Rakesh. I will work on it. I will send us out. అసలు దివ్యకి చెప్పాలి కదా మ్యాటర్. ఓకే, నేను చెప్తాను. విద్య, నిన్నోటి అడగనా? ఏంటి పాని? ఇప్పుడు నువ్వు ఒక సీనియర్ అయ్యుండి నీకంటే తక్కువ రోజులు వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఆర్ ఎనీ సీరియస్ మ్యాటర్ చెప్పాలంటే ఎలా చెప్తావు? సీరియస్ మ్యాటర్ అంటున్నావు కాబట్టి డైరెక్ట్గా కాకుండా వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే ఆ సీరియస్నెస్ కాస్త డైల్యూట్ అవ్వచ్చు. దివ్యకి మెసేజ్ ఎందుకు పాని? ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చెప్పాలా? అంటే ఆఫీస్లో చిన్న ఇష్యూ ఉంది, కోవర్కర్స్ కి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకని వాట్సాప్ చేసే అదే బెస్ట్. సరే, బెస్ట్, అదే కరెక్ట్. నీలిమా, యా ఓకే, అప్డేట్ ఇస్తాను. దివ్యకి మెసేజ్ చేస్తుందని చెప్పేద్దాం. ఏంటిదో టైప్ చేస్తుంది.
ఏం సర్ప్రైజ్ అయిపోతుంది ఏంటో. కమ్ టు పంజాగుట్ట పోలీస్ స్టేషన్. కొంపతీసి నిజం తెలిసిపోయింది ఏంటి? ఈరోజు నాకు సావయ్యేలాగే ఉంది. ఎక్కడికి? ఆఫీస్కి. స్నానం చేసి వెళ్ళు పాని. అక్కడికి వెళ్తే వాళ్ళే స్నానం చేయిస్తారులే. ఏంటి? అది ఇలాంటి మ్యాటర్ మెసేజ్లో కాకుండా డైరెక్ట్గా చెప్తేనే డైల్యూట్ అవుతుంది అనమాట. ఇందాక నువ్వు చెప్పిందే వదులు. ఆ